నా పాపని ఎవరైనా తెచ్చిస్తారా? ఇప్పుడు 19 ఇయర్స్ నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు లీక్ చేస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రీలీక్ చేస్తారు. ఏంటంటే ఇదంతా ఎవరు లీక్ చేశాడు అతన్ని పట్టుకొని రండి ముందు. అందరికీ నమస్తే. హైదరాబాద్ మియాపూర్లో 19 ఏళ్ల సనా అనే అమ్మాయి నీట్ పేపర్ లీకేజ్తో రీకండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ అని తెలిసి చదువుకొని స్ట్రెస్కి గురయ్యి రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు సూసైడ్ చేసుకుంది. అది ఖచ్చితంగా సూసైడ్ కాదు, అది ఖచ్చితంగా హత్య, ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రొద్దుటూరులో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళబోతున్నాం. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు అనుకున్న నిజాలేంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీట్లో బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసింది. తనకి కౌంట్ చేస్తే 480 వస్తుంది. మా పాపకి ఎక్కడైనా సీట్ వస్తుంది, ఇక్కడే కాదు ఆంధ్రాలో వస్తుంది. అక్కడ చూసి ట్రై చేస్తే అదంతా ఒకవైపు. ఇది మళ్ళీ నెక్స్ట్ టైం రాపించారు మీరు. ఇది రీనీట్ అంటే ఎంత ప్రెజర్ తీసుకుంది నా పాప. నేను 10 days అక్కడ ఇచ్చిపెట్టి వచ్చానని నా మీద బ్లేమ్ చేస్తున్నారు కదా. నార్మల్గా అయితే మా పాప ఎంత సఫర్ అయింది, ఎందుకు నేను ఇచ్చిపెట్టినందుకు కాదు. మీరంతా గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ రీనీట్ రాసి మా పాప ప్రెజర్ మళ్ళీ పెట్టింది. దాన్ని అతనికి చెప్పాలా, నాకు చెప్పాలా? నేను ఎంత అసలు కుంగి నాకు శబ్దం మీద అవడం లేదు. మళ్ళీ మా పాప గురించి మళ్ళీ స్ప్రెడ్ ఇలా చేస్తున్నారో నాకు కూడా అర్థం కావడం. నా పాపని ఎవరైనా తెచ్చిస్తారా? ఇప్పుడు 19 ఇయర్స్ నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను. వాళ్ళ డాడీ బయట ఉంటారు, నేను పాపల కోసమే బ్రతుకుతున్నట్లే ఉన్నాను. నేను మా ఇంట్లో ఫంక్షన్స్ వస్తే 1 day 2 day పోతాను. నా పాప నాకు ధైర్యం ఎంత ఇస్తుందంటే, లేదమ్మా నువ్వు పోయిరా, ఇలా ఉండాలి, మీరంతా రిలేటివ్స్లో ఉండాలి, నా గురించి వద్దని తను పంపిస్తుంది. నేను ఇచ్చిపెట్టి వద్దు మా అన్న కూడా పంపించే అమ్మాయి ఈరోజు మీ నీటు కోసమే కదా. మా పాప లేదు కదా ఇప్పుడు, అసలు తనకు థాట్స్ లేవు, అసలు అంత పాప కూడా కాదు మా పాప. ఎవరికి చెప్పాలి ఇదంతా? అతను ఎవరో చేసి అందరికి డబ్బులు తీసుకొని లీక్ చేసేసి తర్వాత మళ్ళీ మా పాపకు అంత ప్రెజర్ పెట్టాడు. నేను ఎలా భరించాలి ఇదంతా? ఎవరు చూస్తున్నారు ఇదంతా? అసలు గవర్నమెంటా లేదా మనుషులు అంటున్నారా, పశువులు అనుకున్నారా? మీకు ఇష్టం వచ్చినట్లు ఎడ్యుకేషన్లు డబ్బులు పెంచేస్తారు, మీరంతా చేసేస్తారు. మాకు అడుగుతారా? ఓట్లకు ఒకటి అడుగుతారు, డబ్బులు ఇచ్చి మళ్ళీ వేయించుకుంటారు. ఇదంతా ఏంది అసలు? ఎవరిని చేయాలి మేము? గవర్నమెంట్ని పెద్దగా మేమే నిలబడతాం, లేకపోతే మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళని నిలబెట్టండి, అందరినీ బాగుంటుంది దేశం అంతా. ఎవరెవరంటే ఎక్కేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు లీక్ చేస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు రీలీక్ చేస్తారు. ఏంటంటే ఇదంతా? ఇది లోకమా లేక ఇది పశువు లేదా? ఏమన్నా అడవినా ఇది? మా పాప పోతే ఇప్పుడు తెచ్చిస్తాడా ఎవరైనా? అందరినీ ఇచ్చిపెట్టానండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరికి తెలుస్తుందా ప్రాబ్లమ్స్? ఎవరైనా చనిపోతే పోకూడదా మనుషులు? పిల్లలని ఇచ్చిపెట్టి ఎవరండి మీకు చెప్పింది? ఎవరండి? అసలు అతన్ని కొట్టండి, అందరు అతన్ని తిట్టండి. ఎవరు లీక్ చేశాడు అతన్ని పట్టుకొని రండి ముందు. మా పాప ఎందుకు బలైంది? మా పాపలాగా 20 ఎంత మెంబర్స్ అండి పోయింది. మాకు ఏడ్చి గొంతులు ఎండిపోయినాయి. మళ్ళీ మీరందరికీ ఎవరికి ఏం తెలియదు. ముందు మెయిన్ మనిషిని పెట్టుకోండి టార్గెట్గా, మిగతా వాళ్ళని కాదండి. మాకు ఎంత బాధ ఉంటుంది అసలు. 3 days అంటే మేము చచ్చిపోయి బతికినామండి. ఇప్పుడు आज मेरी बच्ची का सिचुएशन वो मरने का कारण वो नीट रखने की वजह से वो डर के मर गया। एक्चुअल से एक बार लिखा तो वो सेटिस्फेक्शन हुआ कि मैं सक्सेस हो गया, 380 मार्क्स 420 तक आएगा पापा बोल के मेरे को फ़ोन में बताया था। बोला बेटा जितना कोई भी सीट आने दो मुश्किल नहीं है, तुम बेफिक्र रहो। मैं बोला हाँ ठीक है पापा टेंशन नहीं है, बस ओके हो गया। उतनी देर में फिर बुरी खबर आई, एग्ज़ाम कैंसिल हो गया। बोलो ठीक है बेटा तुम प्रिपेयर हो जाओ, तुम 420 380 तक आए ना, और थोड़ा प्रिपेयर होगा तो हो सकता, नहीं तो कोई टेंशन नहीं लेना बेटा। बोला मैं आएगा जब को आपको नेक्स्ट नीट को लेके जाके लिखाएगा। बोला ये मैं कुवैत में वो जंग की वजह से 2-3 महीने से सफ़र में था, बहुत प्रेस्टेशन में था, इसलिए मेरी बच्ची से फॉलो ज़्यादा फोकस नहीं किया।
वो बोला मैं तुमको प्रेजर नहीं करेगा, जो तुम्हारा मर्जी में पढ़ना है पढ़ लो, मिलेगा तो ले लेंगे, नहीं मिलेगा तो टेंशन नहीं लेना बेटा, दूसरा बुरा कोई भी मत सोचना। इतना सा मैं बता दिया। बस उसकी मम्मी ने इतना प्यार से उसको पढ़ा के सीट आएगा नहीं आएगा टेंशन नहीं है, उसको इतना प्यार दिया कि वो पढ़ेगा, क्योंकि वो उसको प्रेजर करने का जरूरी नहीं था। वो खुद ब खुद पढ़ाई लिखने वाली अच्छी लड़की थी, मेरी लड़की बहुत पढ़ने वाली थी, बहुत समझदार बच्ची थी। मेरा बेटी गया, अभी तो कोई भी नहीं ला के दे सकता, आप तो कितना पैसा देगा तो भी मेरी बेटी मेरी नहीं आएगी, कोई भी नहीं ला सकता, कोई भी, मेरा भाई हो कोई भी नहीं ला सकता। हाँ, एक बार कोई भी जान जाएगा तो दूसरी बार नहीं आएगा। इसीलिए मैं ये किसी से भी मैं ये कहना चाहता हूँ कि ऐसा पढ़ाई में कोई भी एग्जाम हो, कोई भी एग्जाम गवर्नमेंट का हो तो सिक्योरिटी के साथ हो, और ऐसा हादसा दूसरों के साथ ना हो, किसी के घर के अंदर इतना दुखी नहीं हो। ఎవరైతే 980 మార్క్స్ తెచ్చుకుందో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో, అట్లాంటి ఒక ఇంటెలిజెంట్ ఇంకా మంచి మెరిటోరియస్ అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి గల అవసరం ఏంటి? ఇంకా షీఈ్ నాట్ అ ర్యాండమ్ స్టూడెంట్, అంటే ఏదో ఉక్సుతాయి లేకపోతే ఏదో ఫైర్లో కమిట్ చేసుకోలేదు ఈ విద్యార్థి సూసైడ్. ఒక 2 పేపర్ లెటర్ని కూడా ఈ విద్యార్థి రాయడం జరిగింది. మన షేక్స్ అన్న రాయడం జరిగింది. దాంట్లో క్లియర్గా నీట్ పరీక్ష రావడం వల్ల నాకు ఒక పరిస్థితి క్రియేట్ అయింది, ఒక ప్రెషర్ క్రియేట్ అయింది, దానివల్ల నేను ఈ ఆత్మహత్య చేసుకుంటున్నాను అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే మేము ఇక్కడ పొద్దుటూరుకి రావడం వెనకాల చాలామంది యువత, అది రాడికల్ అజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి రాడికల్ అజయ్ కానీ, సొందే అన్సర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రత్యూష, శ్రీజ, ఇట్లా వివిధ స్పేసెస్ నుంచి వివిధ రంగాల నుంచి మేమందరం వచ్చి తెలంగాణ యువతగా, ఆంధ్రప్రదేశ్ యువతగా ముందుకొచ్చి మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థని, మన రాష్ట్రంలో ప్రభుత్వ పరీక్షలు రాస్తున్న విద్యార్థులని రక్షించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేము. ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాము దట్ మన హైదరాబాద్ నగరంలో చదువుతున్న ఒక నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. అండ్ దీనికి సంబంధించి ప్రభుత్వం న్యాయం చేసేటట్టు ఖచ్చితంగా ఒక ఉద్యమం వస్తుంది అనే ఆలోచనతో అయితే మేము ఉన్నాము. ఇప్పుడు మనం ఈ ఈ నా ఏజ్ 23, నేను ఇప్పుడు ఆఫీస్కి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళి ఒక 8 hours అక్కడ వర్క్ చేస్తేనే సాయంత్రం వచ్చేసరికి నాకు ఫుల్ ప్రెషర్ ఉంటుంది, నాకు ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకే తెలుసు. అట్లాంటిది వాళ్ళు డైలీ ఒక 13 hours 14 hours కూర్చొని చదువుకొని మళ్ళీ ఈ చుట్టుపక్కల ప్రెజర్స్ కానీ, కోచింగ్ సెంటర్స్లో ప్రెజర్స్ కానీ, ఈ నీట్ వాళ్ళు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు పెట్టే ఫీజులు కానీ 2 years 3 years వాళ్ళు కూర్చొని లాంగ్ టర్మ్ తీసుకొని చేసుకున్న తర్వాత కూడా ఒక ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎంత రిలీఫ్ తీసుకుంటామో ఒక స్టూడెంట్కి అర్థమవుతుంది. ఒక ఎగ్జామ్కి ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా రిలీఫ్ అయిపోతాం. ఆ రిలీఫ్లో నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేనైతే ఖచ్చితంగా నేను చాలా వదిలేసుకుంటా. ఇదంతా ఈ బర్డెన్ అంతా నాకు కొద్ది, ప్యాకేజ్ అంతా నాకు కొద్ది, నేను వదిలేసుకుంటా. అట్లా వదిలేసుకున్న తర్వాత ఒక పేపర్ నేను ప్రిపేర్ అయింది మంచిగా రాసొచ్చి నాకు ఒక 380 నుంచి 420 వచ్చేసాయి. నాకు మైనారిటీ రిజర్వేషన్లో కానీ నేను ఒక చిన్న డెంటిస్ట్గా కానీ లేకపోతే మంచిగా వస్తే నేను ఒక డాక్టర్గా కానీ ఎంబీబీఎస్గా కానీ నాకు సీట్ వస్తుందని నమ్మకంతో నేను ఉన్నప్పుడు గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ అయిందని చెప్పేసి, ఆ పేపర్ లీక్ అయినాక ఆ అమ్మాయి కానీ నేను ఆ పొజిషన్లో ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం? మళ్ళీ ఇప్పుడు ఆ 1 year బ్యాక్ నేను మొత్తం ఏం చదివానో ఆ వదిలేసుకుందంతా నేను మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ ఆ ప్రెషర్ అంతా తీసుకోవాలి. రుచి చెప్పినట్టు ఇదంతా నేను విన్నాక కానీ ఇదంతా చూసినాక కానీ ఇది సూసైడ్ అయితే అస్సలైతే కాదు. ఆల్సో చాలా న్యూస్ ఛానల్స్ కూడా ఇట్లా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు అందుకని ఆ అమ్మాయి ప్రెషర్ తీసుకుందని కవర్ చేస్తున్నారంట. నేను లెటర్ నీట్గా చదివాను. ఈ లెటర్లో నీట్గా రాసింది పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంది, పేరెంట్స్ అందరూ మంచిగానే చూసుకున్నారు, అన్ని సపోర్టివ్ గానే ఉన్నారు, వాళ్ళ నుంచి ప్రెషర్ లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఆమె క్లియర్ గా మెన్షన్ చేసింది. ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో, విక్టిమ్ లాంటి వాళ్ళు ఎంతమందో డాక్టర్ అవ్వాలనుకున్నారు, వాళ్ళ కుటుంబాన్ని పోషిద్దాం అనుకున్నారు, సమాజానికి మంచి సేవ చేద్దాం అనుకున్నారు మానవత దృక్పథంతో. అలాంటి వాళ్ళ కళల్లో మీరు ఒక క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, ఒక సెక్యూరిటీ లేకుండా ఒక ఎట్లా లీకేజ్ అవుతుంది టెలిగ్రామ్లో? సరే లీకేజ్ అయిపోయిన తర్వాత రీఎగ్జామినేషన్ ముందు కూడా టెలిగ్రామ్ ఇట్లాంటి బ్యాన్ చేసి ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేసుకుంటూ ఆర్థికంగా ఎన్నో విషయాలని మనము మన చేత మనమే లాస్ అవుతున్నాం కదా.
సో ఎన్టీఏ లాంటి సంస్థ అయినా కానీ, ఆ సంస్థను నడిపించే ఎలాంటి కమిషనరేట్లైనా కానీ మీరు ఆలోచించాలి. చాలామంది ప్రజలు, వాళ్ళ పిల్లలు, కుటుంబ సభ్యులు మీ ఎగ్జామ్స్ కోసం డబ్బులు కూడా పెట్టి, భూములు అమ్మబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తూ వీక్లీ టెస్టులు రాయిస్తూ ఎందరో చాలా సైకలాజికల్గా కూడా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు విద్యార్థులు. వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి. ఇందాక అజయ్ గారు కూడా చెప్పినట్టు ఎక్కడ ఒక మెంటల్ హెల్త్ ఆఫీసర్ లేరు, ఏ ఇన్స్టిట్యూషన్లో లేరు, ఏ ఎగ్జామినేషన్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వట్లేదు ఈ దేశంలో. అసలు ఈ చట్టంలో మనము ఫాలో అప్ అయితే బిఎన్ఎస్ అంటే ఆ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏముందంటే 194 వేశారు. అదే దీనికి ఒక చట్టం ఉండుంటే ఖచ్చితంగా ఆ చట్టం తగ్గ సెక్షన్ చేసేవాళ్ళు. ఆ చట్టంలో ఉన్న నిందితులు ఎవరికి వర్తిస్తుంది వాళ్ళని కోర్టు వరకు తీసుకొచ్చేవాళ్ళు. అలాంటి చట్టాలు లేవు కాబట్టి ఈ దేశంలో ఎన్నో లొసుకులు జరుగుతున్నాయి, కుంటు పట్టిపోయింది ఈ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ గురించి మేము విద్యార్థులుగా ఎంత దూరంలో ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా, ఎంత దూరమైనా పోయి మేము వాళ్ళ కోసం నిలబడతాము. వాళ్ళు బాధితులుగా ఉన్నా, మృతులుగా ఉన్నా మేము అదే తెలియజేద్దామని వచ్చాము. ఇది దేశంలో ఉన్న పరిస్థితి. దాదాపు 17 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చాలా మంది విద్యార్థులు అక్కడే తింటున్నారు, అక్కడే ఉంటున్నారు, అక్కడే వండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ప్రతి రాష్ట్రానికి వెళ్ళి సీజేపీ నుండి గ్యాదరింగ్లు చేసి మరీ వాళ్ళ వాయిస్ ని లౌడ్ గా వినిపిస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. మరి అసలు ఎప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందని ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ స్పందించండి అని చెప్పి వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ వచ్చే వారం ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.